అభయ టీవీకి స్వాగతం. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. ఐఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఒక మంచి మాట. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. ఎన్నికల సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు: అమ్మఒడి 17,000కు పెంపు, డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీ, కళ్యాణమస్తు, అర్హులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 3,000 నుండి 3,500 వరకు పెంపు, కాపు నేస్తం 60,000 నుండి 1,20,000 వరకు పెంపు, ఈబీసీ నేస్తం 45,000 నుండి 1,50,000 వరకు పెంపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుండి 1,50,000 వరకు పెంపు, రైతు భరోసా 13,500 నుండి 16,000 వరకు పెంచనున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అత్యంత ఉత్సాహవంతులు, అత్యంత యువ ఓటర్లు వచ్చి స్లోగన్స్ ఇవ్వాలి. ఎవరైనా రావచ్చు. యువ ఓటర్, యంగ్ ఓటర్, ఫ్రెష్ ఓటర్. మీరు యువ ఓటరా? ఓట్ అంటాను, మీరందరూ మై ఫ్యూచర్ అంటారు. మై ఓట్, మై ఫ్యూచర్, మై ఓట్, మై ఫ్యూచర్, మై ఓట్, మై ఫ్యూచర్. నా పేరు నిఖిత. మై ఓట్ మై హక్కు అంటాను. నా ఓటు నా హక్కు అన్నాను. మై ఓట్, మై ఓట్, మై ఓట్, మై ఓట్, మై ఓట్. నా ఓటు నా హక్కు అని. నా ఓటు, నా ఓటు, నా ఓటు, నా ఓటు. ఇంకొకరు ఎవరా? గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ లైన్. యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు, యువతరం ఓట్లు. ఏమంటున్నారు అంటే గమనించాలి. ఇది అవును కాదు మీరు చెప్పండి. మళ్ళీ మై ఓట్ మై రైట్ అంటున్నారు. మై ఓట్ అలాగే
వెల్కమ్ టు యంగ్ ఓటర్స్ ఆఫ్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు మన నియోజకవర్గంలో ఓటరుకు ఓటింగ్ పై అవగాహన కల్పించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఒక అఫీషియల్ డిపార్ట్మెంట్ చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. ఇది ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే కనుక, ఈ యొక్క ఓటర్స్ను గమనిస్తుంటే కనుక, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి మేము సైతం ప్రజాస్వామ్యవాదులము, మేము సైతం రేపటి భవిష్యత్తును మేము కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి వాళ్ళమని చెప్పేసి వచ్చారు. దానికి తార్కాణమే ఈరోజు నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. చాలా మంది యూత్ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ 100 మంది ఉన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చారు. అదేవిధంగా కమర్షియల్ నుంచి వచ్చారు. అదేవిధంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చారు. అదేవిధంగా వివిధ ఎన్జిఓస్, కల్పవృక్షము, అలాగే మానవతా సేవ, ఫిట్నెస్, ఇలా ఒకరుగా ఇద్దరు కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు స్వయంగా ఫోన్ చేసి ఒక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనొచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్, ఎస్. సో ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొంతమంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 1-2 నిమిషాలు మీరు మీ యొక్క అనుభవాలు ప్లస్ మీరు ఇచ్చేటువంటి సూచనలు అండ్ కార్యక్రమంలో ఎలా ఉండాలని చెప్పేసి, మీరు సెల్ఫ్ డిసిప్లిన్ విషయాల గురించి 1-2 మాటలు చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఒకరిని వారిని స్వాగతిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. మే 13న జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మన తెనాలి నుంచి సుమారుగా 8,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు తెనాలి నియోజకవర్గంలో. అలానే ప్రతి ఎలక్షన్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచితే కానీ ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 10 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషన్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్తో కలిపి నేను బేసికల్గా. సో వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2K రన్ సక్సెస్ఫుల్గా పూర్తయి డిసిప్లిన్గా పూర్తవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఉంది ఇక్కడ 2K రన్ ప్రోగ్రాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 అనౌన్స్ చేసినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి జనసముద్రంలాగా వచ్చి మానవహారంలాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. అందరికీ నా అభినందనలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేము ఎలైట్ పార్క్ టీం నుంచి వచ్చామండి. చంద్రావరిలో మా ఈ ఓటు వేద్దామనే స్లోగన్ ఈరోజు రాజకీయ నాయకులకు మామూలుగా బాగా బిజీ షెడ్యూల్లో వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. అట్లాగే ప్రజలుగా మనంతటా మనం అవేర్నెస్ అందరికి క్రియేట్ చేసి ఎవరికైతే
ఓటు పెద్ద అశ్రద్ధ ఉంటుందో ఓటు విలువ ఏంటో మనం చెప్పడానికి అంత ఈ ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మనం అవేర్ చేద్దాం, అవేర్ చేసి మంచి నాయకుని ఎన్నుకోవడానికి సహకరిద్దాము. ఈ కార్యక్రమం మంచి మానవతా కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని బాగా చక్కగా అరేంజ్ చేశారు. చాలామంది గ్యాదరింగ్ కూడా చాలామంది వచ్చారు. ఈ ఉత్సాహవంతులైన యువకులే కాకుండా వృద్ధులు కూడా రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి మనందరం ఈ ఓటు వేద్దాం అనేటువంటి స్లోగన్కి సహకరిద్దాము, అందరినీ అవేర్ చేద్దాము, ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పవని ప్రియాంక, సెక్రటరీ ఐఎంఏ తెనాలి బ్రాంచ్. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఇవాళ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయినందుకు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అండి అడ్వాన్స్ అయ్యి చాలా వరకు అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి నా ఓటు నా బాధ్యత అనుకునేవాళ్ళు, నా ఓటు నా హక్కు, మై ఓట్ ఈజ్ మై రైట్. సో ఐ ఆల్వేస్ సే దాట్ మై ఓట్ ఈజ్ మై రైట్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మై ఓట్ మై రైట్, మై ఓట్ మై రైట్, మై ఓట్ మై రైట్. థ్యాంక్ యూ. మన ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్లో సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు రిక్వెస్ట్ చేశారు, ఓటుని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు, బద్దకించొద్దు. ఆలోచనతో మీకు కావలసిన వాళ్ళకి మీటు వేసుకోండి. ఒక ఆలోచనతో ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు టూకేరన్ ప్రోగ్రాంలో మా శ్రీ చైతన్య సంస్థ నుంచి కొంతమంది విద్యార్థులు కూడా ఈరోజు పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ప్రథమ ఓటర్లుగా అంటే 18 సంవత్సరాల నుండి మొదటి ఓటు వేయడానికి చూపించిన ఉత్సాహం ఏదైతే ఉందో అదే ఉత్సాహంతో ఈరోజు ఇలా రావటం జరిగింది. అయితే కేవలం విద్యార్థులు యువకులు మాత్రమే ఉంటారనుకున్న ఈ సమయంలో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా రావటం, వాళ్ళు కూడా యువకుల్లాగా ఇలా ఉత్సాహవంతంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓటు అనేది మన హక్కు, అంతేకాదు ఓటు వేయటం అనేది మన బాధ్యత. రేపు పొద్దున అంటే ఈ నెల మే 13వ తారీఖున మనకు జరిగే ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించుకొని మనకు సరైన నాయకులను ఎన్నికల బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా కొత్తగా ఎన్నికలలో ఓటు హక్కు సాధించిన దాదాపు మన ఏసిన కాలేజీలో చెప్తున్నారు ప్రిన్సిపాల్ గారు, దాదాపు 600 మంది ఆ కాలేజీలోని విద్యార్థులు 18 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం ఓటు హక్కు సాధించుకున్నారు. అలాగే అనేక చోట్ల అనేక కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన వయసు గల వాళ్ళు కూడా ఈసారి మనకు మొట్టమొదటిసారిగా ఓటు వేయబోతున్నారు. అంతేకాకుండా నేను పెన్షనర్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మా పెన్షనర్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు, దాదాపు వృద్ధులు కూడా. మరి ఈ కార్యక్రమం మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన, మన మున్సిపల్ కమిషనర్ గారు ఏర్పాటు చేసిన ఈ టూకేరన్ కార్యక్రమాన్ని జయప్రదం కావించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి అవగాహన అందరికీ కల్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సబ్ కలెక్టర్ గారితో పాటు మా డిఎస్పీ గారు కూడా రావాల్సి ఉంది, గుంటూరులో అటెండ్ కావాల్సి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమం, ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు టూకే రన్, ప్రతి ఒక్కరి ఈ యొక్క టూకే రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్, మీ యొక్క ఇన్స్పిరేషన్కి. ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 140 కోట్లు ఉన్న దేశంలో ఇవాళ మన అందరికీ ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ as లోకల్ అథారిటీస్ యాజ్ వెల్ as ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెమోక్రటిక్ వేలో మన లీడర్ని, మన సీఎంని, మన ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అవకాశం మనకిస్తున్నారు. మరి ఎంత అదృష్టం చేసుకున్నామంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఇలాంటి అవకాశం లేదు. ఇంత పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ అవకాశం మనకు వస్తుంది. సో ఇది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మే 13వ తారీఖున మన స్టేట్లో ఓటింగ్ డే
ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డేలాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మనకి ఇక్కడ లోకల్ అథారిటీస్ కానీ, మున్సిపల్ అథారిటీస్ కానీ, యాజ్ వెల్ as సెంట్రల్ నుంచి అపాయింటెడ్ అయిన అథారిటీస్ కానీ, సార్ మా ఎన్జిఓ తరఫు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కోరుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నికల సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు: అమ్మఒడి 17,000కు పెంపు, డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీ, కళ్యాణమస్తు, అర్హులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 3,000 నుండి 3,500 వరకు పెంపు, కాపు నేస్తం 60,000 నుండి 1,20,000 వరకు పెంపు, ఈబీసీ నేస్తం 45,000 నుండి 1,50,000 వరకు పెంపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుండి 1,50,000 వరకు పెంపు, రైతు భరోసా 13,500 నుండి 16,000 వరకు పెంచనున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభలో వ్యాఖ్యానించారు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఏలూరు జిల్లా ఏలూరు ఎంపీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ జరిగింది. మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు పొన్నెకంటి రమేష్ మాదిగ బీటెక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం. బహిరంగంగా వర్గీకరణ నుంచి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి, ఎండీఏ కూటమికి ఇస్తామని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ తరపున ప్రముఖ సినీ హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా వరుణ్ తేజ్తో పాటు కె నాగబాబు గారు మరియు శ్రీమతి పద్మ గారు పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరి దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.